డేట్ ఆఫ్ బర్త్ మన పిల్లల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీపై నమోదు మహాయజ్ఞ కార్యక్రమం భారతదేశ అంబేద్కర్ సమాజ నిర్మాణం సక్సెస్ఫుల్ కొట్టేవాడు చెప్పునా. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కడప కోఆర్డినేటర్ కడప ఇన్ఛార్జ్ శంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జూలై 25 నుంచి జూలై 18 నుంచి 28 వరకు చేయడం జరిగింది. అక్కడ వర్షాల కారణంగా సభ్యత్వ నమోదుకి విపరీతమైన స్పందన రావడం, ప్రజలలో జనసేన పార్టీ మీద నమ్మకం కలిగి క్రియాశీలక సభ్యత్వం చేసుకునేకి చాలామంది ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ వారు మరొక మారు ప్రజలకి జనసేన పార్టీ నమ్మిన వ్యక్తుల కోసం, వాళ్ళ సిద్ధాంతాల కోసం నమ్మిన ప్రజల కోసం మరొక మారు క్రియాశీలక సభ్యత్వం పొడిగించడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వం చేయడం జరుగుతుంది. మరి కడపలో ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండా మోసిన వ్యక్తుల కోసం, జనసేన పార్టీ అండగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కుటుంబ యజమానులను కోల్పోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడకూడదని చాలా లోతుగా ఆలోచన చేసి, సామాన్య ప్రజలు యజమానిని కోల్పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడి చాలా ఇబ్బందులు పాలవుతుందని చెప్పి మరి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 500 రూపాయలు తీసుకొని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు గాను, యాక్సిడెంట్ జరిగితే, ప్రమాదం జరిగితే మరి చిన్న చిన్న గాయాల పాలయ్యి ఆసుపత్రి పాలైనప్పుడు వాళ్ళకి సహాయార్థం 50,000 రూపాయల వరకు ప్రమాద పాలసీ చేయడం జరిగింది. నాగబాబు గారు పిలుపు మేరకు ఆయన ఒకటే చెప్పాడు, ఒకవేళ పేద ప్రజలు 500 కట్టలేకపోతే మరి మీరు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ సభ్యత్వం తీర్చమని. అందులో భాగంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. మరి పేద ప్రజలకు ఎవరైతే పార్టీ మీద అభిమానంగా, పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలను నమ్మి మాతో నడిచేటటువంటి పేద ప్రజల కోసం మేమే స్వయంగా కొంత అమౌంట్ ఆర్థికంగా వాళ్ళకు సభ్యత్వ నమోదు కడతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 800 పైచీలకు సభ్యత్వాలు చేస్తూ ఉన్నాం. కడప నగరంలో నగరానికి వాడకు డోరుకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయేదానికి లక్ష్యంగా మేమైతేనేమి, మా నగర అధ్యక్షుడైనటువంటి మాల శివాధ్య అయితేనేమి, శంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తా. గత జనసేన పార్టీ ఆవిర్భవించి గత 10 సంవత్సరాలు అవుతుంది. గత జనసేన పార్టీ ఆవిర్భవించి గత 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చిన్న యువత స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులతో పార్టీ స్టార్ట్ అయింది. ఇంచెలించెలుగా ఎదిగి ఈరోజు రాజకీయం అంటే జనసేననే రా అని దేశం ఎదురెత్తి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆశయం ఒకరిలో పుట్టింది. ఈరోజు ప్రతి యువకుడిలో అగ్నిగా పుట్టించాడు మన పవన్ కళ్యాణ్ గారు. రాజకీయం ఉన్నవాడే కాదు, బీదవాడు కూడా చేయాలి అనే లక్ష్యంతోనే ఈరోజు ఆయన 10 ఏళ్ళ నుంచి యుద్ధం చేసి పోరాడాడు. ఈరోజు దాని ఫలితం కడప నగరంలో గతంలో సభ్యత్వం తీసుకునేదానికి కూడా దండిగా మంది భయపడే స్థితి నుంచి ఈరోజు స్వచ్ఛందంగా మేము చేసుకుంటాం, ఎక్కడ చేస్తారు అని అడిగే స్థాయికి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తికి యువత అంతా ప్రజల్లో నింపుకొని ముందుకు పోతున్నారు. అలాగే కడప నగరంలో గతం కంటే 3 ఇంతల సభ్యత్వం ఎక్కువ చేస్తున్నాం. జీవీ రమణ గారి ఆధ్వర్యంలో కడప నగరంలో శంకర శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి వార్డుకు, ప్రతి బీదవానికి, అర్హతునికి
ఏదైనా జరిగితే బీమా వర్తించేలాగా, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని పోయి యువతను స్వచ్ఛందంగా మేము గుర్తించి వాళ్ళను మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఎవరికంటే వాళ్ళను కాకుండా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చిన వాళ్ళకు సభ్యత్వం తీసుకొని వాళ్ళను రాబోయే రోజుల్లో కడప నగరంలో కార్పొరేషన్లో జనసేన జెండా నాటేదానికి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం శృంగర శ్రీనివాస్ గారి పనితనం, అలాగే జీవీ రమణ గారి ప్రజల్లో కలుపుకొని పోయి నాయకులందరినీ మేము కార్పొరేషన్లో కూడా జెండా ఎగరవేయడం సత్యమని కూడా మేము జనసేన పార్టీ వాళ్ళకి చెప్తున్నాం. అలాగే ఎవరైనా రేపు వరకే 5వ తేదీ వరకే సభ్యత్వం ఉంది, ఎవరైనా చేసుకోవాలంటే స్వచ్ఛందంగా వచ్చి చేసుకునే వాళ్ళు అని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.